सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। मोहम्मद मोइज़ कादरी कांग्रेस अक़लियती नायब चेयरमैन महबूब नगर ने एक वीडियो पैगाम जारी करते हुए तेलंगाना कांग्रेस हुकूमत की एक साला कारकर्दगी की वजाहत की। उन्होंने कहा कि कांग्रेस की इस अवामी हुकूमत ने अवाम के करीब जाकर जो काम किया है, तेलंगाना के 4 करोड़ से ज़ायद लोग इत्मीनान का इजहार करते हुए सताइश कर रहे हैं। मोहम्मद मोइज़ ने बताया कि गुज़िश्ता 10 साल बीआरएस ने रियासत में हुकूमत की, लेकिन कांग्रेस ने अपने 1 साला दौर में ही तारीखी फैसले लिए गए और इसी तरह 1 साल के अंदर ही सीएम रिलीफ के तहत 1,66,000 खानदानों को माली इमदाद करते हुए 840 करोड़ रुपए खर्च किए गए। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की निगरानी में तेलंगाना हर शोबे में, चाहे वह तालीम हो या सनात, तरक्की की जानिब गामजन है। उन्होंने अपोजिशन पार्टियों से कहा कि कांग्रेस पार्टी का मकसद ही अवाम की भलाई, उनकी फलाह व बहबूद है और अगले 4 साल इसी अज़ाइम के साथ कांग्रेस पार्टी काम करेगी। ప్రజాపాలన కాంగ్రెస్ పాలన రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక్క వార్షిక సంవత్సరంలో ప్రజలకి ఎంత దగ్గరగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరైతుందో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ, 4 కోట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అదే విధంగా చేయూత పథకం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పథకం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ అనే దాని ద్వారా కూడా ప్రజలకి దగ్గరమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకే ఒక్క మరి రాష్ట్ర ప్రభుత్వంలో చాలా, తెలంగాణ రాష్ట్రంలో కూడా వెనుకటికి టీఆర్ఎస్ కూడా పాలించింది. కానీ ఇలాంటి పాలన ఒకే ఒక్క సంవత్సరంలో ఘనత సాధించిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒకే ఒక్క సంవత్సరంలో 1,66,000 కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 840 కోట్లు ప్రజలకి సహాయం అందించిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది ఒక్కటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు దీర్ఘకాలిక వ్యాధులు మరియు అనేక ఆరోగ్య సమస్యలతో రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలు బాధపడుతుంటే ఒక మంచి దూతలాగా, ఒక మంచి సహాయనిధి లాగా సీఎం రిలీఫ్ ఫండ్ పనికొస్తుంది. ఈరోజు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కానిటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉంది. పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, మరి ఏ రంగంలో చూసుకున్నా కానీ మన దేశంలో ఏకైక రాష్ట్రంలో నిలబడుతుందంటే శిఖరాల్లో మన తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి గారిని హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. మరి అదేవిధంగా అన్ని రంగాలలో కూడా ఏకైక రంగంగా చాలా తోడ్పడుతూ తెలంగాణ ప్రజలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలా సహాయం పొందుతున్నారు. చాలామంది అపోహలు ఉన్నాయి, సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికెవరికి వస్తుందో ఎవరికి రాదో అని. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మరియు దారిద్ర రేఖకి దిగువ ఉన్న వారికి, బిలో పవర్టీ లైన్కి దిగువ ఉన్న వారికి కూడా సీఎం సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి పొందడానికి అర్హత ఉన్నారు. మరి ఈరోజు చూస్తే ఒకే ఒక్క సంవత్సర కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన ఘనత ఈరోజు మొత్తం దేశంలో కూడా ప్రజలందరూ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకి మంచి కోరే ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం అని ఊరికేనే పెట్టలేదు. మరి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఆలోచించాలి. ఒకే ఒక్క సంవత్సరంలో ప్రజలకి దగ్గర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిదో ప్రజల శ్రేయస్సు కోరడానికి ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఒకే ఒక్క సంవత్సరంలో ఇలాంటి ఘనత సృష్టిస్తుంది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు కూడా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ అంటేనే ప్రజల శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరెవరైతే అప్లై చేసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కూడా సంప్రదించవచ్చు. మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ రానున్న రోజుల్లో కూడా ఈ సంవత్సర కాలంలో ఎలాగైతే మంచిగా ప్రజల మన్ననలు పొందారో సీఎం గారు, అదేవిధంగా రాబోయే 4 వర్షాలలో కూడా ఇదే విధంగా అందరికీ సహాయపడుతుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం.